హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేను సీమ వంకాయని కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. మనకు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఇవి కావాలండి. సో ముందుగా మనము సీమ వంకాయలని తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిని మొత్తం కార్నర్స్లో ఇలా సందుల్లో మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటికి మొత్తం బ్లాక్గా ఉంటాయి కొన్ని వాటికి. సో అందుకని ఇది మొత్తం చేతికి మీకు అంటుకున్న తర్వాత పీల్ చేసిన తర్వాత మనకి చెయ్యంతా టైట్గా ఏదో పగిలినట్టు అనే ఫీలింగ్ ఉంటుందండి. సో అందుకనే మీరు అవి వాటర్లో వేసుకుంటే కొద్దిగా వరకు మనకు తగ్గుతుంది అనమాట. సో అందుకని వాటిని పీల్ చేయగానే మీరు ఫస్ట్ వాటిని వాటర్లోకి వేసేసుకోండి. లేదంటే చెయ్యి మొత్తం పగిలినట్టుగా ఫీలింగ్ ఉంటుంది, టైట్గా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. సో అందుకని మీరు ఫస్ట్ వాటిని మొత్తం పీల్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్లో వేసి పెట్టుకోండి. వాటిని మొత్తం పీల్ చేసేసాక మనం వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో మీరు నైఫ్తో కట్ చేసుకున్నా ఓకే, ఇలా గ్రేటర్ ఉంటుంది కదా, చిప్స్ గ్రేటర్. సో దాంతో మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా కూడా మనకు త్వరగా ఉడికిపోతుంది. సో అన్నంలో కానీ, చపాతీలో కానీ, రొట్టెలో కానీ మొత్తం అన్ని దాంట్లో తినడానికి వస్తుంది అనమాట. సో అందుకనే నేను చిన్నగా చేసుకుంటున్నాను. అయ్యో! ఈ గ్రీన్‌ది ఊడిపోయినందుకు నా చెయ్యి తెగి విపరీతంగా బ్లడ్ వెళ్ళిపోయింది. సో అందుకనే జస్ట్ గ్యాప్ తీసుకొని అలా ప్లాస్టర్ వేసుకొని వచ్చేస్తా. ఈ సీమ వంకాయలకొచ్చేసండి మధ్యలో ఇలా విత్తనాలుంటాయి. సో వాటిని మొత్తం మీరు ఇలా హాఫ్ చేసుకొని ముందు దాన్ని లోపల ఉన్న సీడ్‌ని తీసేసేయాలి. ఆ సీడ్‌ని తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో నేను దీంతో స్లైసర్ ఉంటుంది కదా, గ్రేటర్ లాగా. సో దాంతో నేను చిన్న చిన్న ముక్కల్ని చేసేసుకుంటున్నాను. మీరు చూసుకోవచ్చు. మీకు కావాలంటే చిన్న చిన్న నైఫ్‌తో కట్ చేసుకున్నా ఓకే. సో వీటన్నింటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోండి. పెనం పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకొని ఆయిల్ వేడెక్కగానే 6-8 పచ్చిమిర్చిలండి, 6-8 పచ్చిమిర్చిల్ని, అంటే మీకు అవి ఎంత కారం ఉంటే ఆ రేంజ్లో తీసుకోండి. సో నేనైతే ఇక్కడ మీడియం కారం పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. వీటిని నూనెలోనే వేగనివ్వాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎప్పుడే కానీ ఫ్రై చేసేటప్పుడు వాటిని ముక్కలుగా చేసుకోవాలండి, లేదంటే అవి చిట్లుతాయి అన్నమాట. ఫుల్ నూనెలో ఫ్రై చేసేటప్పుడు చిట్లి ఫేస్కి అంతా పగులుతుంది, పగిలిపోయి ఫేస్కి అంతా చిట్లుతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ వాటిని ఆయిల్లో వేసుకోగానే మీరు మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. మీరు ముందే కట్ చేసుకొని వేసుకున్నా ఓకే. వీటి మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మొత్తం పేస్ట్ చేసుకోవాలి. మనకు వచ్చేసండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. మీరు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకున్నా ఓకే, లేదు కొద్దిగా వేసుకుంటా తర్వాత వేసుకుంటాను అయినా అలా అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వీటన్నింటిని జార్లో షిఫ్ట్ చేసేసుకున్నాను. సో ఇందుకు గాను నేను కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను ఇందులోనే. సో 1 స్పూన్ వరకు నేను రాళ్ళ ఉప్పునే యూజ్ చేస్తున్నాను. సో నేను రాళ్ళ ఉప్పు వేసుకొని దీన్ని పేస్ట్గా చేసేసుకున్నానండి. సో పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే స్టవ్ మీద మీరు కుక్కర్ పెట్టేసుకొని, నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి. సో కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 చిట్టి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో ఆయిల్ వేడెక్కగానే ఒక ఉల్లిపాయ అండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. దాంతోపాటు కొన్ని కరివేపాకు వేసుకొని వేగనిద్దాం. తర్వాత
ఒక నిమిషం వరకు ఉడికిన తర్వాత మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని మొత్తం ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలని మొత్తం ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అలానే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక 2 టొమాటోలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆ టొమాటో ముక్కల్ని ఇందులోనే వేసుకొని, వీటిని గూడా ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంటే టొమాటో ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. టొమాటో ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ మసాలా అండి. ఈ మసాలా వచ్చేసి ఎలా చేసుకోవాలి అనేది లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. లేదు మీకది రాలేదు అంటే నా వీడియోస్‌లో లాస్ట్‌లో ఉంటదండి. అంటే ఫస్ట్ వీడియో మీరు ఈ మసాలా ఎలా చేసుకోవాలో చూసుకుంటే గనక మీకు తెలుస్తుంది. సో, ఈ మసాలా ఒక్కటుంటే చాలండి. మీరు ఏ కర్రీస్ అయినా కొద్ది టైంలోనే మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, అందుకని ఇది ముందుగానే చేసి పెట్టేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని, ఆ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందాక మనం మసాలా వేసుకున్న బౌల్ ఉంది కదండీ! అందులో ఇంకా మసాలా ఉంటది. సో, అందుకనే కొంచెం వాటర్ పోసుకొని అందులో దాన్ని కడిగి, ఆ వాటర్‌ని ఈ కుక్కర్‌లో వేసేసుకోండి. నేనొచ్చేసి ఇక్కడ మరి పెద్ద కుక్కర్ పెట్టుకున్నానండి. ఆ చిన్న కుక్కర్ అవ్వదు అనేసి. సో, అందుకనే మీకు వేరే కుక్కర్ కనిపిస్తా ఉంది. సో, మసాలా మొత్తం మనకు ఉడికిన తర్వాత మనం ఇందాక సీమ వంకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ సీమ వంకాయలని మొత్తం ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ మసాలా మొత్తం వీటికంతా అంటుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. సో, అందుకనే ముందుగా వాటిని మొత్తం బాగా కలుపుకోండి ఒక నిమిషం వరకు. నీరు పోసుకోకుండా ఒక నిమిషం వరకు ఉడికిచ్చిన తర్వాత మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ అంటే నేనిక్కడొచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. సో, నాకంత నీళ్ళగేం అవసరం లేదు. సో, అందుకని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా. జస్ట్ అవి ఉడికేంత వరకు ఉంటే చాలు. సో, నేనిక్కడొచ్చేసి హాట్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఏ కర్రీకైనా గానీ మీరు హాట్ వాటర్ యాడ్ చేసుకున్నారంటే మనకు టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, అందుకనే ప్రతి ఒక్కరు కొంచెం హాట్ వాటర్ వేయనీకి ట్రై చేయండి. లేదు అంటే ఓకే. కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం వాటర్ పోసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్లొచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అంటే మీ కుక్కర్ మరి ఒక 2 విజిల్స్‌లోనే బ్యాళ్ళు ఉడికిపోతాయి అలా అనుకునే వాళ్ళు 2 విజిల్సే వేసుకోండి. నాకు 5 విజిల్లకి బ్యాళ్ళు ఉడుకుతాయి కాబట్టి నేను 4 విజిల్స్ వేసుకొని దీనికి పెట్టుకున్నా. సో, ఇంకా నాకు వాటర్ ఎక్కువగానే అనిపిస్తా ఉందండి. నాకెందుకంటే గట్టిగా కావాలి. అంటే గ్రేవీ కొంచెం కర్రీలాగా ఉండాలి. సో, అందుకనే నేను ఈ వాటర్‌ని పోయేంత వరకు నేను ఇంకొంచెం ఉడకనిస్తున్నా. ఇక్కడొచ్చేసి మనకు సీమ వంకాయలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. మీకు వాటర్ తక్కువుంటే వాటర్ వేసుకొని ఇంకొంసేపు ఉడకనివ్వండి. లేదు ఉడికింది అంటే ఓకే. ఇంతే అండి. రెడీ సీమ వంకాయల పల్లె ఎలా చేయాలో చూసారు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్.